హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్. సో ఈరోజు నేను మరొక సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ మనతో పాటు డాక్టర్ తనోజ్ గారు ఉన్నారు. సో మీరందరూ మా ఇద్దరిని ఆల్రెడీ మేబీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉండొచ్చు మేబీ. సో బట్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెయిట్ లాస్ అండ్ ఒబేసిటీ, తర్వాత ఒబేసిటీకి ఇప్పుడు కొత్తగా వచ్చిన మందుల మీద, సో ఈ టాపిక్ మీద మేము మాట్లాడదాం అనుకుంటున్నామండి. సో అధిక బరువు ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు ఎలా వస్తాయి, అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ గురించి కొత్తగా మార్కెట్లోకి ఏ మందులు వచ్చినాయి, మీరు ఆల్రెడీ చాలా మందుల గురించి ఈ మధ్య వినే ఉంటారు. సో దాని గురించి మనకు డాక్టర్ తనోజ్ గారు చెప్తారనమాట. హాయ్ డాక్టర్ తనోజ్ గారు. హాయ్ అండి, నమస్తే. నేను డాక్టర్ తనోజ్ బచ్చు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, పల్స్ హార్ట్ మియాపూర్ అండి. సో బేసికలీ ఇవాళ మనము రిలేషన్ ఆఫ్ వెయిట్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ గురించి తెలుసుకుంటాం. అంటే ఎంత అధిక బరువు ఉంటే, ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే అది మోకాల మీద ఎంత ఒత్తిడి క్రియేట్ చేస్తుంది, దానివల్ల మోకాలు అరిగిపోవడం గురించి, దానివల్ల ఏదైతే మోకాలు చుట్టూ ఉండే ఆ లిగమెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడు దానిలో మనకి ఇప్పుడు వెయిట్ వల్ల దీంతో రిలేషన్ ఉంది అనేది మనకి ఆర్థోపెడిషియన్ క్లారిఫై చేస్తారు. దాని తర్వాత ఆ వెయిట్ గెయిన్ ఆర్ వాట్ ఎవర్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వచ్చిన కొత్త డ్రగ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. డాక్టర్ సాయి చంద్ర గారు మన కన్సల్టెంట్ ఆర్థోస్కోపిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఆయన. సో ఆయన్ని మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుదాం. ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉన్న వాళ్ళల్లో ఈ నీ ప్రాబ్లమ్స్ ఎంత ఫ్రీక్వెంట్గా మీరు చూస్తూ ఉంటారు? అంటే ఆస్టియోఆర్థరైటిసే తీసుకోండి, లేదంటే లిగమెంట్ ఇంజురీసే తీసుకోండి, ఎంత ఫ్రీక్వెంట్గా మీరు చూస్తూ ఉంటారు మీ దానిలో, అండ్ ఈ వెయిట్ యొక్క రిలేషన్ ఏంటి ఒకసారి క్లియర్గా మన వ్యూవర్స్కి చెప్పండి. యా, చాలా మంచి ప్రశ్న అడిగారండి. అయితే ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను మియాపూర్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేపీహెచ్బి దాకా నడుద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా, నా చేతిలో ఫుల్ లగేజ్ ఉంది. సో ఇంత లగేజ్ పెట్టుకొని వెళ్ళడం బెటరా, లేదంటే వితౌట్ ఎనీ వెయిట్స్ నార్మల్గా నడవడం మనకి ఈజీగా ఉంటుందా? మనం ఎంత తక్కువ లగేజ్ ఉందంటే అంత బెటర్, అంతే కదా. మన పెద్దవాళ్ళు ముందు నుంచి చిన్నప్పటి నుంచి మనకు అదే చెప్తూ ఉంటారు. సేమ్ అదే రూల్ మన మోకాళ్ళకి కూడా అప్లై అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 70 కేజీలు ఉన్నాను. సో ఈ 70 కేజీలు వెయిట్ ఎవరు తీసుకోవాలి? నా 2 మోకాలు తీసుకోవాలి. సో ఒక్కొక్క మోకాల మీద రఫ్గా 35 కేజీస్ వెయిట్ పడుతుంది. అలా కాదు, నేను ఒక 100 కేజీస్ వెయిట్ ఉన్నాను అనుకోండి, లేదా ఒక 90 కేజీస్ వెయిట్ ఉన్నాను. సో ఒక్కొక్క మోకాల మీద 45 కేజీస్ లోడ్ పడుతుంది. సో జిమ్కి వెళ్ళిన వాళ్ళు, లేదంటే ఒక బియ్యం బస్తా ఎత్తితే మామూలుగా తెలుస్తుంది మనకు అసలు ఒక 20 కేజీస్ యొక్క వెయిట్ అంటే ఎంత వెయిట్ ఉంటుందా అని. సో దెర్ ఆర్ సో మెనీ స్టడీస్, చాలా స్టడీస్ మనకి ఏం చెప్తున్నాయంటే ఎంత వెయిట్ ఎక్కువ ఉంటే అంత మోకాళ్ళు అంత ఎక్కువ అరిగే అవకాశం ఉంటుందని చెప్తుంది. సో అందుకనే ఈ బిఎంఐ కాన్సెప్ట్ అనేది వచ్చింది. మన హైట్కి తగ్గ వెయిట్ ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మోకాళ్ళు మనకి అరిగిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న ఇంజ్యూరీస్, మనకి లిగమెంట్ టేర్స్ కింద మారడం కానీ, పార్షియల్ టేర్స్, కంప్లీట్ టేర్స్ అవ్వడం కానీ, ఆ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంటుందంటారా? యా, డెఫినెట్గా అండి. వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న ఇది కూడా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దెర్ ఆర్ మెనీ స్టడీస్. అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు పడిన డైరెక్షన్ బట్టి, తర్వాత వెలాసిటీ ఆఫ్ ఇంజురీ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. బట్ ఒకే హైట్లోంచి ఇప్పుడు 2 ఉన్నారు, ఒకళ్ళు కొంచెం తక్కువ వెయిట్ ఉన్నారు, ఇంకోళ్ళు చాలా ఎక్కువ వెయిట్ ఉన్నారంటే ఆబ్వియస్గా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళ మీద ఎంతో కొంత ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు నాకు అదే మెయిన్ ఏంటంటే, ఈ వెయిట్ది అందరూ డిస్కస్ చేసేది ఓవర్ వెయిట్ ఉంటే కార్డియాక్ రిస్క్ ఎలా ఉంటుంది, లేదంటే కనుక మనకి డయాబెటీస్ రిస్క్ ఎలా ఉంటుంది, లేదంటే పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ రిస్క్ ఎలా ఉంటుంది, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివి మాట్లాడతారు. నాకు ఎందుకో ఈ పాయింట్ ఎక్కువ స్ట్రెస్ చేసి అందుకే మిమ్మల్ని అడగడం జరిగింది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అలానే నీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనం అండర్లైన్ చేసి ఒక నోట్ లాగా ఇవ్వచ్చు, రైట్? యా, ఎంత ఓవర్ వెయిట్ ఉంటే వాళ్ళకి అంత మోకాళ్ళు అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, అంత స్పైన్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మన హైట్కి తగ్గ వెయిట్ ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మీరందరూ చాలా మార్కెట్లో వినే ఉంటారండి, చాలా మాంజారో అనే ఒక డ్రగ్ రిలీజ్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో
తెగ వైరల్ అయిపోయింది. మాంజారో డ్రగ్ తీసుకుంటే మనం ఇది ఒక వండర్ డ్రగ్ అని, వెయిట్ లాస్ పిల్ అని చెప్పేసి ఆల్రెడీ అమెరికాలో చాలామంది సెలబ్రిటీస్ వాడారని చెప్పేసి మనం తెగ చూస్తున్నాం. సో ఇప్పుడు దీని గురించి మనం డాక్టర్ తనోజ్ గారిని అడుగుదాం. ఎందుకంటే డైలీ ఆయన చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. అసలు ఇది డయాబెటిక్ పేషెంట్స్లోనే ఇవ్వాలా, నార్మల్ పేషెంట్లలో కూడా ఇవ్వచ్చా, దానికి అసలు డోస్ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, తర్వాత దాని కాస్ట్ ఎలా ఉంటుంది, దీని గురించి నేను 1 by 1 మళ్ళీ అడుగుతూ ఉంటాను. అసలు ఈ మాంజారో డ్రగ్ గురించి చెప్పండి సార్. సో బేసికలీ సాయి అంటే ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా ఇవ్వాలి అని అనుకుంటే, మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా డ్రగ్స్ మార్కెట్లో చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వచ్చేసరికి మనకి ఆర్లిస్టాట్ అని, సెలిస్టాట్ అని చెప్పి ఇలాంటివన్నీ ఫ్యాట్ అబ్జార్ప్షన్ని తగ్గించి మోషన్లో వెళ్తూ ఉండే డ్రగ్ మనకు ఫస్ట్ ఫేమస్ అయింది. సెకండ్ ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా మాంజారో తీసుకోండి, లేదంటే రైబెల్సెస్ అని ఒకటి తీసుకోండి, లేదా డ్యులాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, ఇలాగా GLP-1 రిసెప్టార్ ఎగోనిస్ట్ అంటాం వీటిని. ఇవేం చేస్తాయంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ యొక్క రిసెప్టార్ ఎగోనిస్ట్ అవ్వడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది. ఎలాగా? ఇది వెళ్ళి బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తుంది. ఏదైతే మీరు అన్నారు ఇప్పుడు మాంజారో అనేది టిర్సెప్టైడ్ అంటాం. ఇది వీక్లీ వన్స్ ఇంజెక్షన్ ఫార్మాట్లో మనకు దొరుకుతుంది. ఈ వీక్లీ వన్స్ మనం ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఇది మన బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి బ్రెయిన్లో స్టిమ్యులస్ ఏదైతే మనకు ఆకలేస్తుందో ఆ స్టిమ్యులస్ని ఆపేస్తుంది. అది ఆపేయడమే కాకుండా మనం ఫుడ్ చూసినప్పుడు మనకి ఒక టైప్ ఆఫ్ నాసియా అండ్ ఈవెన్ మోషన్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల వెయిట్ లాస్ అనేది అవుతుంది సాయి గారు. సో ఇది వీక్లీ వన్స్ డోస్లో మనకి అవైలబుల్ ఉంది. ఇది డయాబెటిక్స్లో ఇవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ నాన్ డయాబెటిక్స్లో కూడా ఇవ్వచ్చు, నార్మల్ పాపులేషన్లో కూడా ఇవ్వచ్చు. కానీ మెయిన్ ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునేది ఇది డయాబెటిక్సే. ఎందుకంటే ఇప్పుడు జనరల్లీ అన్కంట్రోల్డ్ HbA1c లెవెల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల HbA1c కంట్రోల్లో లేదనుకుందాం. ఇన్సులిన్కి ఆపోజిట్ ఏంటి? గ్లూకగాన్. సో మనం ఏం చేస్తున్నాం? గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ రిసెప్టార్ ఎగోనిస్ట్ ఇవ్వడం వల్ల మనం ఇన్సులిన్కి ఒక ఆపోజిట్ క్యాండిడేట్ని వీఆర్ పుట్టింగ్ ఫార్వర్డ్ ఇన్ ద బాడీ. దానివల్ల ఏమవుతుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్లియర్ అయ్యి ఇంకా బెటర్గా HbA1c కంట్రోల్ వస్తుంది. ఇదే కాదు, మనం తీసుకోవట్లేదు, మనకి ఎపిటైట్ తగ్గింది, ఆటోమేటిక్గా మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి, HbA1c కంట్రోల్లోకి వస్తుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఇది ఎన్ని మంత్స్ వాడచ్చు డాక్టర్ గారు? ఇప్పుడు దీని ప్రకారంగా మనం తీసుకుంటే టిర్సపెటైడ్ మనం ఒకవేళ వీక్లీ వన్స్ తీసుకుంటున్నాం అనుకుందాం. టిర్సపెటైడ్ వీక్లీ వన్స్ మనకి రీసెర్చ్ ప్రకారంగా, స్టడీస్ ప్రకారంగా 10 months లాంగ్ తీసుకున్నారు చాలామంది. 10 months లాంగ్లో దే లాస్ట్ అట్లీస్ట్ 20 to 25% ఆఫ్ దేర్ బాడీ వెయిట్. సో విచ్ ఈస్ వెరీ మచ్ సిగ్నిఫికెంట్. అంటే ఇప్పుడు ఒక 100 kgs వెయిట్ ఉన్న పర్సన్ కనుక తీసుకుంటే 20% తగ్గాడంటే ఆయన 80 kgsకి వచ్చేస్తాడు. ఎస్, 20 నుంచి 25 కిలోలు తగ్గుతారు, 75 నుంచి 80. ఇది అదే కాకుండా మనకి ఇప్పుడు టిర్సపెటైడ్ కాకుండా ఓరల్గా రైబెల్సెస్ అని ఉంది. ఈ ఓరల్గా రైబెల్సెస్ అనేది కూడా మన సెమాగ్లూటైడ్ది 3 mg, 7 mg, 14 mg కాంబినేషన్స్లో దొరుకుతుంది. ఇది డైలీ తీసుకుంటాం మనం. సో ఇది డైలీ తీసుకోవడం వల్ల కూడా మన ఎపిటైట్ సప్రెస్ అయ్యి సేమ్ ఎఫెక్ట్ సేమ్ అలానే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉంటుంది. ఇది వచ్చేసి 6 months మనం ట్రయల్స్ చూసాం. ఈ 6 months మనం ఒకవేళ రైబెల్సెస్ ఓరల్గా తీసుకుంటాం, ఈజీ, ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల కూడా వెయిట్ లాస్, HbA1c రిడక్షన్ ఇవన్నీ ప్రాపర్గా జరుగుతాయి. అండ్ దీనిలో కూడా మన రిజల్ట్ తీసుకుంటే 20 to 25% తగ్గుతారు వితిన్ 6 months. ఓకే డాక్టర్ గారు, ఇప్పటిదాకా ఈ ట్యాబ్లెట్కి ఈ మాంజారో డ్రగ్కి డాక్యుమెంట్ అయిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో మాంజారో తీసుకుంటాం, రైబెల్సెస్ తీసుకుంటాం, సెమాగ్లూటైడ్ తీసుకుంటాం, లిరాగ్లూటైడ్ తీసుకుందాం. ఎనీ GLP-1 రిసెప్టార్ ఎగోనిస్ట్ మనం తీసుకుంటే అది ఇంజెక్టబుల్ ఫామ్ అవ్వచ్చు లేదా ఓరల్ ఫామ్ అవ్వచ్చు. నేను ఇందాక చెప్పినట్లు అది బ్రెయిన్ మీద యాక్ట్ చేసి మనకి వామిటింగ్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. సో విపరీతమైన నాసియా ఉంటుంది. సో మనం ఫుడ్ చూస్తే వామిటింగ్ సెన్సేషన్ రావడం అనేది పక్కా జరుగుతుంది. అది మనం డ్రగ్ తీసుకున్నన్ని రోజులు సాయి గారు. మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఇనిషియల్గా డ్రగ్ వాడినప్పుడు ఉండి తర్వాత వాడే కొలిది మన శరీరానికి అలవాటు అవుతుంది అని అనుకుంటాం. కానీ ఇది అలా కాదు. మనం వాడుతున్నన్ని రోజులు ఇంజెక్టబుల్ అవనియండి, ఓరల్ అవనియండి, నాసియా సైడ్ ఎఫెక్ట్ అయితే పక్కా ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి మోషన్స్. ఇందాక చెప్పినట్టు GI అప్సెట్ వచ్చి రికరెంట్గా మనకి లూజ్ టూల్స్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థర్డ్ వచ్చేసరికి హైపోగ్లైసిమియా అంటాం. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మనం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఫుడ్, డయాబెటిక్స్లో హైపోగ్లైసిమియా రిస్క్ ఎక్కువ. అంటే షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం. షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? హెడేక్, స్వెట్టింగ్ రావడం, చిరాగ్గా ఉండడం, ఫెటీగ్, అలసట ఇలాంటివి కూడా చూస్తాం. సో మెయిన్గా మనం చూసేది నాసియా,
జిఐ అప్సెట్ అండ్ హైపోగ్లైసిమియా కూడా కొన్ని కేసెస్లో రిపోర్ట్ అయ్యాయి సాయి గారు. అచ్చా. సో ఏ డోసెస్లో ఇస్తామండి ఇది మనం? జనరల్లీ టిర్సిపెటేట్ వచ్చేసి వీక్లీ వన్స్ డోస్ లాగా ఇస్తాము. ఇనిషియల్లీ లో డోస్తో స్టార్ట్ చేసి దాని తర్వాత ఒకవేళ పేషెంట్ బాగానే తీసుకోగలుగుతున్నారు, దే ఆర్ అకామిడేటెడ్ టు ద డ్రగ్, కొద్దిగా తీసుకోగలుగుతున్నారంటే మనం డోస్ ఇంక్రీజ్ చేయొచ్చు. వేరస్ రైబెల్సెస్ కూడా అంతే, 3 mgతో స్టార్ట్ చేసి ఒక 10 days చూసిన తర్వాత 7 mgకి, దాని తర్వాత 14 mg, డిపెండింగ్ ఆన్ వెయిట్, డిపెండింగ్ ఆన్ పేషెంట్ యాక్సెప్టెన్స్ అండ్ డిపెండింగ్ మెయిన్లీ ఆన్ దేర్ డయాబెటిక్ స్టేటస్. ఇవన్నీ పర్ఫెక్ట్గా మనం వస్తే అసెస్ చేసి దాని ప్రకారంగా వాళ్ళు డోస్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఓవర్ ద కౌంటర్ మనం తీసుకోవడానికి ఉండదు సాయి గారు, ఎందుకంటే దానివల్ల ప్రాపర్ రిజల్ట్ రాకపోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, నైస్. సో దీనివల్ల వాళ్ళు మళ్ళీ ఏమైనా మజిల్ పోయేలా ఎలా ఏమైనా ఉంటుందండి, మజిల్ మాస్ పోవడం అట్లా? డెఫినెట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఇది మన ఎపిటైట్ని తగ్గించేస్తుంది. సో ఎపిటైట్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన కార్బ్స్ ఇంటేక్ తగ్గిపోయింది, ప్రోటీన్ ఇంటేక్ తగ్గిపోయింది, ఫ్యాట్ ఇంటేక్ తగ్గిపోతుంది, వైటమిన్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం ప్రోటీన్ ప్రాపర్గా తీసుకోకపోయినా, వైటమిన్స్ ప్రాపర్గా తీసుకోకపోయినా, ప్రాపర్గా ఇవన్నీ మానిటర్ చేయకపోతే ప్రోటీన్ లాస్ ఉండే ఛాన్స్ ఉంది సాయి గారు. ఇది ఎప్పుడైనా మనం తీసుకున్నప్పుడు రిమైనింగ్ పారామీటర్స్ కూడా ప్రాపర్గా మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేమన్నాను, ఈ డ్రగ్స్ తీసుకున్నన్ని రోజులు మనకు ఆకలేదు, ఈ డ్రగ్స్ తీసుకున్నన్ని రోజులు మనం వెయిట్ లాస్ అవుతాం, ఆపేస్తే పరిస్థితి ఏంటి? అదే, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ రీబౌండ్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా మనం కంట్రోల్లో ఉంది. ఎస్, ద బెస్ట్ వే టు కంట్రోల్ వెయిట్ ఈజ్ ఆల్వేస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, మనం ప్రాపర్ క్యాలరీ ఇంటేక్ చూసుకుంటూ ఉంటే ఈ డ్రగ్స్ ప్రాపర్గా పనిచేయడమే కాకుండా ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. అది నైస్. డాక్టర్ గారు, ఇది ఇప్పుడు మన ఇన్సులిన్ లాగానే తీసుకోవాలా? ఎస్, ఇంజెక్షన్ పొట్టకి? ఎస్, సబ్క్యూటేనియస్ వన్నీ మనం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పొట్ట భాగంలో కానీ థై భాగంలో కానీ సబ్క్యూటేనియస్ ఫార్మాట్లో ఉన్నాయి, ఇవి తీసుకోవచ్చు. ఇది టెర్సపెటైడ్ అయితే వీక్లీ వన్స్ అంటాము, లీరాగ్లూటైడ్ అయితే డైలీ వన్స్ కూడా తీసుకుంటారు సాయి గారు, అలాంగ్ విత్ ఇన్సులిన్ తీసుకొని దానివల్ల మంచి హెచ్బిఎన్సీ రిడక్షన్ కూడా ఉంటుంది. సో సబ్క్యూటేనియస్గానే తీసుకుంటారు. ఇప్పుడు నాకు ఈ కాంటెక్స్ట్లో నాకు వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే, ఇందాక మీరు ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు, ప్రోటీన్ లాస్ ఉంటుందా అని. ఓకే, ఇప్పుడు నాకు మీరు ఒక 100 and 120 కిలో ఒక పేషెంట్ని పంపించారు, గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉందనుకుందాం, బాగా అరిగిపోయాయి అనుకుందాం, నేను ఆయన్ని ఒక 30-40 కిలోస్ తగ్గించాను. డైట్తో తీసుకోండి, లైఫ్ స్టైల్తో తీసుకోండి, టెర్సపెటైడ్ లేదా రైబెల్సెస్ ఏదో ఒకటి పెట్టాను, నేను ఐ మేడ్ హిమ్ లూజ్ 30 to 40 కిలోస్. సో 120 కిలోస్ వ్యక్తి మీకు 80 to 90కి వస్తే అది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఆ పేషెంట్ని ఆస్టియోఆర్థరైటిస్ పరంగా ట్రీట్ చేయడానికి, అండ్ అదేమైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా? చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఒకటి, మోకాలు మొత్తం అరిగిపోయిన తర్వాత మనం ఏం చేసినా కూడా అది మళ్ళీ నార్మల్గా రాదండి. ఎందుకంటే మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు జాయింట్ ఓపెన్ చేసి అక్కడ చూస్తే అక్కడ చాలా కార్టిలేజ్ డిఫెక్ట్ ఉంటుంది, గుంతలు ఉంటాయి, ఒక్కోసారి టిబియాకి డిఫెక్ట్ కూడా ఉంటుంది. సో వెయిట్ తగ్గినంత మాత్రాన మళ్ళీ అది నార్మల్ అయిపోదు. ఓకేనా, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నారు చూసారా, వెయిట్ 120 kgs నుంచి లేదా 100 నుంచి నేను 80కి తీసుకొస్తానంటే అది సర్జన్కి చాలా హెల్ప్ అవుతుంది, పేషెంట్కి ఇంకా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఒబీస్ పేషెంట్స్లో ఎక్కువ ఉంటాయండి. సో దెర్ ఆర్ మెనీ స్టడీస్, లైక్ ఎక్కువ ఫెయిల్ అవ్వడం, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం, ఎక్కువ పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ రావడం, ఇవన్నీ కూడా ఎవరైతే మోర్ దాన్ 100 kgs ఉంటారో వాళ్ళల్లో ఎక్కువ వస్తాయి అనమాట. సో ఒక పేషెంట్ కనుక ఈ ట్రీట్మెంట్ తీసుకొని 80 kgs కనుక రాగలిగితే, లేదా ట్రీట్మెంట్ తీసుకొని లేదా ఆయనంతటా ఆయన ఒక డైట్ లేదా ఒక జిమ్కి వెళ్ళో ఏదో ఒకటి చేసి ప్రాపర్గా సైంటిఫిక్ వేలో ఒక వెయిట్ తగ్గితే అది చాలా హెల్ప్ అవుతుంది. సర్జరీ చేసుకున్న తర్వాత ఆయన కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. సింపుల్గా మనము దీని ప్రకారంగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతే లోపల గుజ్జు అనేది రాదు, ఆల్రెడీ పోయిన గుజ్జు మళ్ళీ రాదు. ఎస్, ఏదైతే దీని మీద పడుతున్న లోడ్ ఉంటుందో అది తగ్గుతుంది అంటారు, అంతే. సో దానివల్ల పోస్ట్ ఆప్ వాళ్ళకి ఫిజియోథెరపీ బెటర్గా ఉంటుంది, ఈజీగా అవుతుంది, అండ్ పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. తర్వాత పోస్ట్ ఆప్ లైక్ బ్లడ్ లాస్. ఇది నేను మిమ్మల్ని అడగడానికి మెయిన్ కారణం ఏంటంటే, నన్ను ఒక 2-3 లేడీస్ అడగడం జరిగింది. దే ఆర్ లైక్ అరౌండ్ 110 kilos అలా ఉంటారు నా పేషెంట్స్. వాళ్ళు అడిగింది అదే, నా మోకాలు అరిగిపోయాయని డాక్టర్ గారు చెప్పారు, నేను బరువు తగ్గుతాను, నా గుజ్జు తిరిగి వస్తుందా అని అడిగారు అనమాట. సో అందుకని మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగడం అయ్యింది. ఓకే, బట్ ఆల్రెడీ అరిగిపోయిన గుజ్జు మొత్తం పోయిన గుజ్జు మళ్ళీ రాదండి, ఇంకా రాదు. అందుకనే కదా ఇప్పుడు మార్కెట్లోకి గుజ్జు ఇంజెక్షన్స్ అని చెప్పి అంత రకరకాల కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి.
సో వెయిట్ లాస్ అవుతే డెఫినెట్లీ నీ మీద పడే ఒత్తిడి తగ్గుతుంది అని చెప్పి మన ఆర్థోపెడిషియన్ సాయి చంద్ర గారు చెప్పడం జరిగింది. నీ మీద పడే ఇంజురీస్ వల్ల అయ్యే సివియర్ కాంప్లికేషన్స్ కూడా మనం ఎస్కేప్ అవ్వడం ఛాన్స్ ఉంది. అండ్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయని చెప్పి క్లియర్గా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఒకవేళ వెయిట్ లాస్ గురించి ఇంకా ఫర్దర్ క్వైరీస్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో యూ కెన్ క్లియర్లీ ఆస్క్ మీ ద క్వైరీస్. హ్యాపీగా నేను రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంటాను. ఆర్ ఎల్స్ ఫిజికల్లీ మీట్ అవ్వాలి అనుకుంటే పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాతృశ్రీనగర్ కమాన్ పక్కన మియాపూర్ బ్రాంచ్కి డెఫినెట్లీ మార్నింగ్ టైంలో వచ్చి నన్ను కలిసి మీరు ఇంకా క్వైరీస్ హ్యాపీగా నా ముందు పెట్టచ్చు. ఆన్సర్ చేయడానికి నేను ఆల్వేస్ రెడీ. బట్ ఆల్వేస్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ డ్రగ్స్ కొత్తగా మార్కెట్లోకి వచ్చినా, ఏ ట్రీట్మెంట్స్ మార్కెట్లోకి వచ్చినా, ఎలాంటి కొత్త కొత్త విధానాలు వెయిట్ లాస్కి మనకు వచ్చినా ఆల్వేస్ ఒకటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్. దీన్ని మించిన డ్రగ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ నా లెక్క ప్రకారంగా వీటి ముందు చిన్నవే. ఏమంటారు సాయి గారు? ఎగ్జాక్ట్లీ, డైట్ అండ్ లైఫ్ స్టైల్ అదే స్టాండర్డ్ మెథడ్. ఇక ఈ వెయిట్ లాస్ గురించి, ఇంజెక్షన్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.